आप देख रहे हैं ART न्यूज तेलंगाना। आदाब नाजरीन, ART न्यूज़ तेलंगाना में आप सभी का इस्तकबाल है। हैदराबाद के जगतगिरी गुट्टा में बेरहमाना कत्ल की वारदात पेश आई है। तफसीलात के मुताबिक जगतगिरी गुट्टा पुलिस स्टेशन हुदूद के इलाके एलम्मा बंडा इलाके में कुछ नामालूम अफराद ने एक शख्स पर मौलिक हथियारों से हमला करते हुए उसका कत्ल कर दिया। ऐनी शाहिदीन के मुताबिक कुछ नामालूम अफराद ऑटो में आए और गुडविल होटल में चाय पी रहे शख्स पर अचानक मौलिक हथियारों से अंधाधुंध वार कर दिया और फरार हो गए। शदीद हमले के सबब शख्स की मौके पर ही मौत हो गई। इत्तला मिलते ही पुलिस क्लू टीम के हमरा मुकाम वारदात पहुंचकर तफ्तीश की और बाद पंचनामा मकतूल की नाश को बगैर से पोस्टमार्टम हॉस्पिटल मुंतकिल कर दिया और एक केस दर्ज करते हुए तहकीकात का आगाज कर दिया। कत्ल की असल वजह मालूम ना हो सकी। शुबा जाहिर किया जा रहा है कि पुरानी दुश्मनी के सबब कत्ल की ये वारदात अंजाम दी गई है। आइए देखते हैं ये खुसूसी रिपोर्ट में चंद झलकियां। इसी तरह की अहम खबरों के लिए ART न्यूज़ तेलंगाना को यूट्यूब पर सब्सक्राइब करें, फेसबुक पर लाइक करें, इंस्टाग्राम और ट्विटर पर फॉलो करें। 4:15 ప్రాంతంలో మా ఇన్స్పెక్టర్ జగదగిరి గుట్టకి ఒక హోటల్ ఇక్కడి నుంచి కాల్ వచ్చింది. అదేవిధంగా డైలా 100 నుంచి కూడా మాకు పబ్లిక్ కూడా కాల్ చేసినారు. ఆ కాల్ సారాంశం ఏంటంటే, ఒక నలుగురు వ్యక్తులు ఇక్కడ ఈ గుడ్విల్ హోటల్ యల్లమ్మబండ ఏరియాలో ఉంది. ఇది జగదగిరి గుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్. ఇక్కడ గొడవ పడుతున్నారు. అందులో ముగ్గురు వ్యక్తులు ఒక వ్యక్తిని ఓవర్ పవర్ చేసి ఒక ఆయుధంతో అతన్ని కొట్టి చంపినారని ఆ కాల్ సారాంశం. దాంతో ఇమీడియట్గా మా ఇన్స్పెక్టర్, మా ఏసీపీ, నేను వచ్చి చూడగా ఇక్కడ ఒక 35 సంవత్సరాల వ్యక్తి, ఇతని పేరు నేను తర్వాత ఎంక్వైరీ చేసి మాకు తెలిసింది MD మహబూబ్. ఇతని మీద మళ్ళీ తర్వాత ఎంక్వైరీలు చేయగా ఇతను ఒక రౌడీ షీటర్, ముషీరాబాద్ ఏరియాలో ఉంటాడు. ఇతని మీద ఆల్రెడీ ఒక 13 కేసులు ఉన్నాయి అని కూడా తెలిసింది. అందులో ఎక్కువగా దొంగతనం కేసులు, పటాన్ చెరువులో ఒక మర్డర్ కేసు ఉంది. తర్వాత 435, 436 సెక్షన్స్ కింద ఒక కేసు కూడా ముషీరాబాద్లో ఉంది. దాదాపుగా 13 కేసులు ఉన్నాయి ఇతని మీద రౌడీ షీట్ కూడా ఉంది. ఈ కేసు ఇది 4:30 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ ఒక ఆయుధంతో, పదునైన ఆయుధంతో, కత్తితోటి ఇతన్ని కొట్టి చంపడం జరిగింది. ఇప్పటి వరకు మాకు తెలిసిన ప్రాథమిక సమాచారం అయితే మేము FIR చేసి వీళ్ళు ఇన్వెస్టిగేటింగ్ నిందితుల్ని త్వరలోనే పడుకుంటాం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పడుతుంది. హత్యగల కారణాలు కూడా వెరిఫై చేయాల్సి ఉంది. ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. FIR చేశాక మేము వెరిఫై చేస్తాం. మాకు తెలిసిన ప్రాథమిక సమాచారం మేరకు ముగ్గురు పాల్గొన్నట్టుగా తెలిసింది. చూసిన వాళ్ళు చెప్పి ప్రత్యక్ష సాక్షుల కారణాలు ఇంకా వెరిఫై చేయాల్సి ఉంది. చేస్తాం. థ్యాంక్ యూ.